బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వరల్డ్ 22. ఇంకా ఫైనల్లీ పార్ట్ 1 అయితే రిలీజ్ చేసిన. ఇది పార్ట్ 2 వీడియో. ఇంకా బతుకమ్మని అయితే తీసుకుపోయి మా ఇంట్లోకి వెళ్ళి బయట పెడుతున్నాం. పెట్టేసి ఇంకా బతుకమ్మ అయితే ఆడతాం. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటుందో చూపిస్తా. ఇప్పుడు ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో అన్నీ చెప్తా. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా ఒక సాంగ్ పాడుకుంటూ అయితే చప్పట్లు కొట్టుకుంటూ ఇట్లా చేస్తాం. ఇట్లా సప్పసప్పగా ఉంటుంది. ఒక్కసారి డీజే స్టార్ట్ అయిందంటే మూత మోగిపోతుంది. ఇంకా మామూలుగా ఉండదు అసలు. లెట్స్ సీ. మా ఇంటి దగ్గరనైతే బతుకమ్మ ఆడడం అయిపోయింది. ఇట్లా బతుకమ్మనైతే 3 times కింద పెట్టేసి ఆడతారు బతుకమ్మ. ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర పెట్టాం. ఇంకా 2 times ఉంటుంది. ఆ 2 times మేము వెళ్ళే దారిలో ఒక 2 places ఉంటాయి. ఆ 2 places పెడతాం. ఫస్ట్ అయితే వెళ్ళేసి ఇంకా దుమ్ము ఎగిరినాం. మస్తు ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ మా ఇంటి దగ్గరనైతే ఇంకా డీజే పెట్టుకొని ఇంకా దుమ్ము ఎగిరి మంచిగా ఇట్లా బతుకమ్మని తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా రోడ్ పైన బతుకమ్మ తీసుకొని వెళ్తుంటే అసలు నిజంగా అందరు చూసిన వాళ్ళందరూ అబ్బా మంచిగా ఉంది, అబ్బా మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారు. మా బతుకమ్మకి నిజంగా నా దిష్టి అనుకున్నా, అందరి దిష్టి తగిలింది. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇది. సెకండ్ ప్లేస్లో అయితే పెట్టినాం. ఇంకా స్టార్ట్ షూరు ఇంకా సెకండ్ ప్లేస్లో. లెట్స్ సీ. ఇంకా ఫైనల్లీ సెకండ్ ప్లేస్లో బతుకమ్మ ఆడడం అయిపోయింది. ఇంకా థర్డ్ ప్లేస్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాం బతుకమ్మని తీసుకొని. థర్డ్ ప్లేస్లో కూడా బతుకమ్మని పెట్టి మంచిగా ఆడుతాం. మస్తు ఎంజాయ్ చేసినాం నిజంగా బతుకమ్మ పండుగకి. చూడండి ఎంత మంచిగా ఉన్నాడో. ఆడపిల్లలు అయితే మంచిగా రెడీ అవుతారు మా తెలంగాణలో బతుకమ్మ పండుగకి. అసలు ఏ రోజు కూడా ఇంత అందంగా ఉండరు. బతుకమ్మ రోజు ఆడపిల్లలు అంత అందంగా ఉంటారు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది.
ఫైనల్గా నేను బతుకమ్మ తయారు చేసేటప్పుడు మీరు చూసారు కదా, ఇట్లా పైన పూల బుట్ట పెట్టి చేసాను. సో అందుకని చెప్పేసి ఫస్ట్ బతుకమ్మ నంపేటప్పుడు బతుకమ్మ పైన మొత్తం వాటర్ జల్లేసి కొంచెం మంచిగా తీసి పైన ఉన్న సెట్ మొత్తం తీసి ఫైనల్గా బతుకమ్మ అయితే అంపేస్తున్నా. ఇలా బతుకమ్మ అంపేటప్పుడు ఇలా తీసి బతుకమ్మలో అంపేటప్పుడు బతుకమ్మలో చెరువులో ఉన్న నీళ్ళు ఇలా చల్లుకోవాలి. అది చాలా మంచిదంట అట్లా చేస్తే. ఇంకా తర్వాత బతుకమ్మలో గౌరమ్మ పెడతాం కదా, ఆ గౌరమ్మ తీసుకొని ఇట్లా అందరు ఆడవాళ్ళు చెంపలకు పెట్టుకుంటారు. మంచిగా అనిపిస్తుంది. ఇలా చెంపలకి అయితే పెట్టుకుంటారు, గౌరమ్మ అక్కడనే కంప్లీట్ చేస్తారు. తర్వాత ఇది అయిపోయినాక ఇంకొకటి ఉంటుంది, ఇదైతే మస్తు ఫన్ ఉంటుంది. ఆడవాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా సత్యపిండ్ల ప్రాసెస్ తెలుసు కదా, సత్యపిండ్లు అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక డైలాగ్ అంటారు, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మీ సైడ్ కూడా ఇట్లనే అంటారా? చూడండి అక్కడ ఎంత హవా ఉంటుందో. ఇస్తేనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అయిపోయినాక నోట్లో అయితే సత్తుపిండి పోతారు. అక్కడ నిమజ్జనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రాసెస్ అది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇది నోట్లో సత్తుపిండి అటు ఇటు పోతుంది, అయినా కూడా పోస్తూనే ఉంటారు. మస్తు క్రేజీ అనిపిస్తుంది బాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు ఇంత సపోర్ట్ ఇస్తారని అయితే అస్సలు అనుకోలే. నాకైతే చాలా మంచి రీచ్ ఇస్తారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ లాట్. అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మీ ఇంటి ఆడపడిచిలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మనం 4K ఫ్యామిలీ అయిపోయినాం. 4K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ ఆడవాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, చూడండి, మంచి ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.